బ్రదర్ ఇన్ లా తోటి పెట్టించాము. మా ఇది లేకపోవటం వల్ల చాలా తేడా వచ్చేసి తను మాకు తెలవకుండా అప్పులు చేయటం వల్ల దాదాపు 45 లక్షల రూపాయల అప్పు మా మీద పడ్డది. మేము చెయ్యంది, మేము తినంది, మేము తాగంది ఎలా ఉంటదండి? ఒక టీచర్‌కి 45 లక్షలు 2013లో పడితే ఎలా ఉంటది ఆలోచించండి. ఏం చేయాలో అర్థం గాక భయంకరంగా క్లాసులు, పర్సనల్ డెవలప్‌మెంట్ క్లాసెస్ చెప్పేవాడిని. నేను యాక్చువల్‌గా చాలా కాస్ట్‌లీగా 15,000, 20,000 ఇస్తే తప్పితే సెషన్‌కి వెళ్ళనటువంటి వాడిని. 2,000 ఇస్తే కూడా చిన్న హాఫ్ అన్ అవర్, 1 అవర్ సెషన్స్ కూడా వెళ్ళిపోయేవాడిని. అలా చేసేవాడిని. ఆ టైంలో చాలా సెర్చ్ చేస్తుంటే ఇక వస్తారు కదా! ఎన్నొచ్చుంటాయి నా దగ్గరికి ఆ టైంలో. నేనేం లేదు. నా ట్యూషన్స్, స్కూలు ఎప్పుడన్నా కొద్ది టైం దొరికితే ఎవరో వాళ్ళు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని అవన్నీ వినేవాడిని. ఒకడు నేను కార్ హెచ్‌వై అని అంటాడు. 2 నెలల తర్వాత వాడికి కారు ఉండదు. ఇంకోటి ఇది ఈజీ అంటాడు. తర్వాత 2 నెలల తర్వాత చూస్తే వాడు ఉండడు. ఇంకోటి వచ్చి అసలు నువ్వేం చేయొద్దు, ఇంత పెట్టుబడి పెడితే చాలంటాడు. డబ్బులు జీవితాంతం వస్తాయండి. ఎక్కడి నుంచి వస్తాయంటే వాడికి తెలవదు మళ్ళీ. ఇలా ఎన్ని వినుంటానంటే కుప్పలు కుప్పలు వినుంటాను. ఆ టైంలో మేము అలా సెట్ చేస్తున్న టైంలోనే ఆ బ్యూటిఫుల్ కపుల్ రవి గారు, వాణిశ్రీ గారు వచ్చేసి ఇలా మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది చూస్తావా అని చెప్పారు. నాకు వీళ్ళిద్దరు ఆల్రెడీ ఫ్రెండ్స్, టీచర్స్ అవటం వల్ల. సో వాళ్ళిద్దరి గురించి తెలుసు కాబట్టి వెరీ ఇమీడియట్ గా నేను ఏం ఆలోచించకండి నేను చేస్తాను అన్నట్లు చెప్పాను. చేస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది మరి అన్నట్లుగా చెప్పారు. చెప్పేసి నాకు కొన్ని బుక్స్, ఆడియోస్ ఇచ్చేవాడు. సో నేను పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ గా క్లాసెస్ ఇవ్వటం వల్ల ఫస్ట్ నేను బిజినెస్ కంటే కూడా ముందు ఈ ఆడియోస్, బుక్స్ కి బాగా అట్రాక్ట్ అయిపోయేవాడిని. మన వరప్రసాద్ గారిది ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ సిడి విన్న తర్వాత ఈ బిజినెస్ లో ఎంత పొటెన్షియాలిటీ ఉందో అర్థమైంది. అలానే చెప్పాను కదా, మన లివింగ్ ఫైర్ రాజనారాయణ గారిది విన్న తర్వాత, అంజలి గారిది విన్న తర్వాత చాలా ఉంది. అలా ఒక్కొక్క లీడర్ది, గణేష్ అన్నది యాటిట్యూడ్ విన్న తర్వాత ఇక ఒక్కొక్క ఆడియో నన్ను చాలా మార్చేసింది. ఆ తర్వాత కూర్చొని నేను జనరల్ గా అన్ని విన్న వాటితో వీటిని కూడా కంపేర్ చేసి చూస్తే దిస్ ఇస్ ద బెస్ట్ అని అర్థమైపోయింది. సో నో డౌట్ అటేట లైక్ దీన్ని సీరియస్ గా చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాము. చేసి వెళ్తున్నటువంటి క్రమంలో మాకు అప్లైనర్స్, మెంటర్స్ అంతా కూడా చాలా సపోర్ట్ చేశారు. కార్పొరేషన్ కూడా చాలా బాగా. మేము 4 months లోనే 15% నేను ట్యూషన్ చెప్తుండేవాడిని. నాకు ఈవినింగ్ సైకలాజికల్ క్లయింట్స్ ఉండేవాళ్ళు. 9:30కి నేను ఫ్రీ అయ్యేవాడిని. మార్నింగ్ 4కి మా మేడం వెళ్ళిపోతే 4కి రెడీ చేసి 6కి నేను కోణార్క్ ఎక్కిస్తే 6కి వచ్చిన తర్వాత మళ్ళీ మిగతా అంతా మా పాపను రెడీ చేసి మా పాపను స్కూల్లో దింపి నేను అటు నుంచి అటు స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ 5కి వచ్చేపాటికి నాకు ట్యూషన్ పిల్లలు రెడీగా ఉంటే ట్యూషన్ 5కి స్టార్ట్ చేస్తే 9:30 తర్వాత నేను రిలాక్స్ అయ్యేవాడిని. మార్నింగ్ 4:30కి లెగిస్తే 9:30 తర్వాత నేను రిలాక్స్. ఇంకెప్పుడు బిజినెస్ చేయాలి? చాలా మంది అయితే ఈ విషయాలు ఏం చెప్తారు, మేము చాలా బిజీ అంటారు. నాకు అర్థమైంది ఇందులోంచి కనుక బయటకు రాకపోతే ఈ బిజీ జీవితకాలం చనిపోయే రోజు దాకా చెప్పాల్సిందే. కాబట్టి ఐ వాంట్ టు డూ అని చెప్పేసి అండ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ తోటే కాబట్టి 9:30 to 11 వరకు వర్క్ చేశాను. అన్ని నోసే 32 నోస్ వచ్చినాయి. నో ప్రాబ్లం అనుకున్నాం. ఇంటికి రాగానే తను కూడా నవ్వేది, నోనా ఒక రోజైతే తను సీరియస్ గా మీరు వెళ్ళటం అండ్ నో అంటాం, దానికోసం నేను 11 వరకు వెయిట్ చేసి మీకు తాళం తీయటం ఎంత కదా, మీరు తాళం వేసుకొని పోండి అని కూడా చెప్పేదన్నమాట. అలా కూడా వెళ్ళాము. 4 months లో ఎప్పుడైతే ప్రజెంట్ బ్రోంజ్ అప్పుడు 15 అయ్యాము. అవగానే మా అప్లైనర్ యొక్క హెల్ప్ తీసుకున్నాను. నేనైతే స్లోగా చేయడానికి రెడీగా లేరు, ఫాస్ట్ గా చేయాలి. ఏం చేయాలని అంటే అప్పుడు సిస్టమ్ ఇదంతా కార్పొరేషన్ దీన్ని అంతా యూజ్ చేసుకోవడానికి మీరు రెడీ అయితే అప్పుడు ఆలోచించండి అన్నారు. ఏం ఆలోచించుకోకుండా వరప్రసాద్ సార్తో మాట్లాడి ఒక మంచి ప్లాన్ తీసుకున్నాను. ప్లాన్ తీసుకొని రైట్ అని చెప్పేసి నేను ట్యూషన్ వదిలేస్తే 5 to 9 ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటదండి ఇక దుమ్ము లేపేసాం. నెక్స్ట్ సిల్వర్ అనుకున్నాం. హఠాత్తుగా చాలా భయంకరమైన యాక్సిడెంట్ అయిపోయింది. ఎవ్వరికి ఏం చెప్పలేదండి. చెప్పకోకుండా ఆ రోజు ఈ ఆఫర్లు ఉంటే అన్ని వాడుతూనే ఉన్నాం. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిస్తాను, ఆఫీస్ నుంచి ఆర్డర్ పెట్టిస్తాను, అన్ని చేసుకుంటూ ఉన్నాం. అలా నైట్ టైంకి కొద్దిగా తెలిసి అందరూ వచ్చారు. సరే అయినా ఆ రోజు కూడా నేను నా 2 ప్లాన్లు నేను చెప్పానండి. అర్థమవుతుందండి. సో ఎందుకనంటే చాలా మంది ఏదైనా చిన్న విషయం వస్తే మెంటల్ వెకేషన్ ఇచ్చేస్తారు. ఎవరికన్నా ఇంట్లో బర్త్డే ఉందంటే మెంటల్ వెకేషన్, ఎవరికన్నా పెళ్లి ఉందంటే మెంటల్ వెకేషన్, ఎవరైనా బంధువు వస్తుందంటే మెంటల్ వెకేషన్. యాక్సిడెంట్ అయి పక్కన ఉంటే కూడా నో మెంటల్ వెకేషన్ అండి. సో తను 22 రోజులు హాస్పిటల్లో ఉంది. 27 ప్లాన్లు నేను చూపించాను. 27 ప్లాన్లో 2 ఆల్రెడీ బిజినెస్ లో సిల్వర్ పొజిషన్ లో ఉన్నారనమాట. సో దట్ ఈస్ అ గ్రేట్నెస్ అనమాట. అండ్ బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చేప్పటి నువ్వు ఖచ్చితంగా సిల్వర్ అవుతాం, ఏం వర్రీ కావద్దని చెప్పేసి తను బాగా ఫీల్ అయ్యేది. మా అత్తగారు వెళ్ళిపోతే తను చూసుకుంటూ, పాపం చూసుకుంటూ, జాబ్ చూసుకుంటూ, ఎవ్రీడే బిజినెస్కి వెళ్తూ నేను వచ్చే వరకు తనైతే నైట్ బాత్రూమ్ కూడా వెళ్ళడానికి లేదండి. ఎంత భయంకరంగా ఉండేదంటే అంత భయంకరంగా. అయినా సరే ఇవన్నీ
ఒక్కటంటూ పని మొదలు పెట్టామంటే ఇది ఒక యజ్ఞం లాగే చేయాలి. ఇదేదో ఆషామాషిగా మెంటల్ వెకేషన్‌తో సరదాగా చేయొద్దు అని చెప్పేసి సీరియస్‌గా తీసుకున్నాము. సో ఎప్పుడైతే మేము 15% వచ్చామో అప్పుడు మాకు గాడ్ గ్రేస్ చంద్రు గారు తనే స్వయంగా ఫోన్ చేసి వి వాంట్ టు సపోర్ట్ యూ, నీకేం కావాలని చెప్పేసారన్నారు. సో వరప్రసాద్ గారితో మాట్లాడితే ఆయన గారు మీరు ఇలా బిజినెస్ పరంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. వరప్రసాద్ గారు చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా చంద్రు గారు, ఫన్ మహేష్ గారు వీళ్ళంతా కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో నేను ఒకటేనండి చెప్పేది, దీని అంతటి నుంచి మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఒక రకమైన ప్రోగ్రామింగ్ ఉంటది. ఏంటి ఆ ప్రోగ్రామ్ అంటే నీ చిన్నప్పటి నుంచి ఒక అడల్ట్ అంటే 18 years ఏజ్ వచ్చేపాటికి 197 సార్లు వింటాడట నీ వల్ల కాదు, నీ చేత కాదు, నువ్వు చేయలేవు, వాడు ఫెయిల్ అయ్యాడు, వీడు ఫెయిల్ అయ్యాడు, మొత్తం నెగిటివ్ ప్రోగ్రామింగ్ ఉంటది. ఈవెన్ మన పేరెంట్స్ కూడా ఒక్కోసారి అలానే మనకు నెగిటివ్ ప్రోగ్రామ్ చేసేస్తారు. కాబట్టి ఈ బిజినెస్ లో మీరు బాగా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇన్ని యుగాలుగా మీ మైండ్ లో ఏదైతే ఆ ప్రోగ్రామింగ్ చేయబడిందో ఆ ప్రోగ్రామ్ ఒకసారి బద్దలు కొట్టండి. వీలైతే ఈ క్షణం మీరు డిసైడ్ అవ్వండి, ఎస్ ఐఎమ్ బ్రేకింగ్ దట్ అని చెప్పేసి. ఒక్కసారి మీ మైండ్ లో ఉన్న బ్యాడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని బద్దలు కొడితే మిగతాదంతా సూపర్ అండి. ఇప్పుడు పైన స్టిక్కర్ ఏమో నేనే సరిలేరు నీకెవరని ఉంది సిడి మీద, లోపలేమో జులై సినిమా ఉందనుకోండి, ఈడియట్ సినిమా ఉందనుకోండి, మనం ప్లే చేస్తే ఏది ప్లే అవుతుంది? ప్రోగ్రామింగ్ ఏది చేయబడిందో అదే. మీరు ఈ బిజినెస్ లోకి అయితే వస్తున్నారు, పైన అయితే మీకు కూడా సరిలేరు నాకెవరని చెప్పేసి మీరు కూడా వేసుకుంటున్నారు, కానీ ఈ లోపల ఉన్న ప్రోగ్రామ్ అంతే ఉండటం వల్ల ఈ మెంటల్ వెకేషన్స్ చిన్న వాటికి డిస్టర్బ్ అయిపోతాం. ఎవడో వస్తాడు ఆంబేలో డబ్బులు రావంటాడు. నిజంగా నేను మొదలుపెట్టి చెప్పేటప్పుడు కూడా అలా ఉండేవాడు. నిజంగా నాకు వచ్చే అమౌంట్ చూస్తేనే చాలా ఉండేది. నాకు అనిపించేది ఆంబేలో ఎవడన్నా డబ్బులు రావంటే వాడి కితకితలు పెట్టి నవ్వించి చంపేయాలనిపించేది అనమాట. అంత కోపం వచ్చేది నాకు. కానీ చేయలేం కదా అలా కామెడీ. ఈ రోజు చూడండి కోర్ ప్లస్ ఏంటి రాకింగ్ అండి, లక్షలాది రూపాయల ఏంటంటే ఒక హోటల్ పని చేసుకునే అభిలాష్ 2 నెలల్లో 4.5 లక్షలు తీసుకోవటమా ఎందులో ఉందండి? రమ్మనండి. ఈవెన్ ఒక నాకు తెలిసి ఒక బీటెక్ ఎంటెక్ చేసినటువంటి ఒక సాఫ్ట్వేర్ కూడా బేసిక్ గా ఆ ఇన్కమ్ రాదు కదా ఈ యాన్యువల్లీ. సో తను 2 months లో దాన్ని అచీవ్ చేశాడు కదా. అండ్ హర్ష చూడండి, ఒక వదిలేసి ఎంఎన్సి కంపెనీ వదిలేసి చేయాలంటే ఎంత గట్స్ కావాలండి. డబ్బులు లేకపోతే ఆ గట్స్ ఎక్కడి నుంచి వస్తుందని? గట్స్ ఉండొచ్చు, డబ్బులు లేకపోతే ఎవరైనా నిలబడతారా? అండ్ ఒక హోమ్ మేకర్, క్లాస్ 1 కాంట్రాక్టర్ కూడా ఓకే మన ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దామని డెసిషన్ తీసుకోవాలంటే డబ్బులు ఉంటే చేస్తారా, డబ్బులు లేకపోతే చేస్తారండి. అండ్ మా దాంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిఈస్ ఏడిఈస్ ఉన్నారండి. వాళ్ళ ఇద్దరి మంత్లీ ఇన్కమ్ వచ్చేసి లాక్స్ లో ఉంటది. వాళ్ళు బిజినెస్ ఇన్ 2025 కల్లా బ్రహ్మాండంగా చేసేసి రిలాక్స్ అయిపోవాలని చెప్పి చేస్తున్నారంటే ఇందులో ఎన్ని డబ్బులు ఉంటే చేస్తారండి. నిజంగా ఆంబేలో డబ్బులు లేవనంటే ఇంక అంతకంటే పిచ్చోడు లేదనిపిస్తారు. లేకపోతే ప్రొడక్ట్ రేట్ ఎక్కువ అంటారు. సో అసలు ఆ బ్రెయిన్ ఎక్కడుందో అర్థం కాదండి. ఓకే ప్రొడక్ట్ రేట్ ఎక్కువ అనుకుందాం, ఓకే ఇప్పుడు దాకా మరి కాస్ట్లీ ప్రోడక్ట్ కొన్నావుగా, ఏం చేసావు? బిల్డింగ్లు కట్టావా, బస్సులు ఏంటి కార్లు కొన్నావా? ఏం లేదు కదా. కానీ ఇందులో ఫ్లైట్లు కొనుక్కొని తిరుగుతున్నారు అవే ప్రోడక్ట్ వాడటం వల్ల. ఎంత కామన్ సెన్స్ అండి ఇదంతా కూడా. సో కార్పొరేషన్ పరంగా చూస్తే అండి నిజంగా మా బిజినెస్ బాగా రాక్ అయింది ఎక్కడి నుంచి అంటే ఎప్పుడైతే కోర్ ప్లస్ ఎంటర్ అయిందో రాక్. అండ్ U30 మీద ఎప్పుడైతే మేము ఫోకస్ చేసామో బిజినెస్ స్వరూపం అంతా మారిపోయిందండి. కోర్ ప్లస్ ఏంటండి ఆ సిఎస్ఐ అమౌంట్ ఏంటండి అసలు 10,000 రూపాయలు పర్చేస్ చేస్తే ఎంత మంచి ఇన్కమ్ అండి, 10,000 రూపాయలు బిజినెస్ జరిగితే. అండ్ బిఎఫ్ఐ ఏం మామూలు ఇన్కమ్ అండి. మీరు చూడండి లాస్ట్ ఇయర్ అంతా కూడా చూడండి ఎవ్రీ మంత్ మన ఫన్మేష్ గారు చంద్రు గారు వాళ్ళు పోస్ట్ పెడతారు. బిఎఫ్ఐ, సిఎస్ఐ, బిఎఫ్ఐ, బిబిఐ క్వాలిఫైర్స్ లో ఎక్కువ అమౌంట్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా ఫస్ట్ 3-4 ప్లేసుల్లో ఖచ్చితంగా మా టీం నుంచి ఉన్నారంటే మేము బిఎఫ్ఐని బిబిఐని ఎంత బాగా ఫోకస్ చేసామని. కంపెనీ అసలు నాకు ఎప్పుడైతే ఫన్మేష్ గారు కానీ చంద్రు గారు కానీ ఏ రోజు మాకు అసలు పిన్ను గురించి చెప్పరు. మనం వచ్చింది డబ్బుల కోసం, బాగా డబ్బులు సంపాదించుకునేటట్టు చేయండి, టీంకి బాగా డబ్బులు వచ్చేటట్టు చేయండి, అంతే కదా. మనం కూడా దీనికోసం వచ్చింది అదే చేస్తే పోయాని. అందుకే 5K పెట్టారు కదా ప్రోగ్రామ్ ఒకటి, వాటే ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్ అండి. అప్పటి వరకు మేము బేసిక్ గా చిన్న పిన్నులకి డబ్బులు రావాలని చూసాం, కానీ ఆ ప్రోగ్రామ్ తర్వాత ఎంటైర్ మా యాటిట్యూడ్ మారిపోయింది. ఎస్ బిజినెస్ లోకి వస్తే ఫస్ట్ 3 months లో వాళ్ళకి బాగా డబ్బులు చూపించాలి, అదే ప్రధానంగా అనమాట. వాళ్ళని బిఎఫ్ఐ చేయాలి, బిబిఐ చేయాలి, ఇలా చేస్తున్నాం అనమాట. చూడండి కరోనా టైంలో అన్ని వ్యాపారాలు పడిపోయినాయి. ఈవెన్ వరల్డ్ లో టాప్ అని చెప్పుకున్న అమెజాన్ లాంటిది కూడా కామ్ గా ఉంటే వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ యాంబే కార్పొరేషన్ అండి. చాలా మంది అంటారు యాంబే ఇంకా నడుస్తుందా అని.
ఒరే అన్ని మూత పడితే ఇప్పుడు చూడండి ఆ టైంలో ప్రొడక్ట్ డోర్ డెలివరీ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ ఏంటి, ఆర్టీఏ నుంచి ఏంటి, పోలీస్ నుంచి ఏంటి, ఎన్ని పర్మిషన్ తీసుకోవాలి, ఎంత వర్క్ జరిగి ఉండాలండి. అసలు నిజంగా ఇలాంటి కంపెనీ ఏమీ లేని మనలాంటి వాళ్ళని పిలిచి ఒక పెద్ద ఆపర్చునిటీ ఇచ్చి చేసుకోరంటే ఏదో సామెత ఉంది కదా, పిలిచి పిల్లనిస్తే ఏదో అలిగి చెట్టెక్కాడు అన్నట్లుగా అలా చేస్తూ ఉంటారు కొద్దిమంది. కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇంతకంటే సాటి లేని వ్యాపారం, ఇది సాటి లేని వ్యాపారం అని చెప్తాం అన్నమాట. ఇంతకంటే బెస్ట్ లేదు. కార్పొరేషన్ చూడండి, కోవిడ్ టైంలో డిజిటల్ తీసుకొచ్చేసి క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండి. అసలు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి 650 కోట్లు పెట్టుబడి పెట్టడం అంటే ఏంటండి? ఆంబే ఇక్కడ నడవదంట. అరే ఈ కంపెనీ స్టార్ట్ చేసినటువంటి రిచ్ డివోర్స్ జీవన్ అనేది వీళ్ళు నా దాదాపు 15,000 కిలోమీటర్ల పైన ఎక్కడో ఉండి ఇండియాలో బిజినెస్ రాక్ అవుతుందని వాళ్ళు తెచ్చి 1000 కోట్లు కుమ్మరిస్తుంటే, ఇక్కడ 1000 కోట్లు పెట్టుబడి పెడుతుంటే ఇక్కడుండి ఆంబే ఇండియాలో నడవదని చెబితే ఎంత కామెడీ అండి. నిజంగా వాళ్ళ మైండ్ ఎక్కడుందో కూడా మనకు అర్థం కాదనమాట. సో కాబట్టి ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి. అండ్ మోర్ ఎవర్ నేను యంగ్స్టర్స్ కి చెప్పేది ఒకటే, చూసారు ఒక హర్ష లాగా, ఒక అభిలాష్ లాగా, అండ్ ఒక శ్యామ్ లాగా, నిన్న చూసారు కదా రవ్వ రాజు, జస్ట్ 26-27 ఇయర్స్. అట్లానే ఈ రోజు కూడా చాలా మంది, ఐ డోంట్ నో సమ్ నేమ్స్, వాళ్ళంతా కూడా చూసారా ఎంత అట్లానే సాఫ్ట్వేర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళంతా ఇప్పుడు అందరూ ఒకే బిజినెస్ ని ఇన్ని రకాలుగా చేస్తున్నారంటే, ఎవరన్నా ఒక టీచర్స్ అయితే ఏదో ఒకటి తేమిని బామ్మ చేయొచ్చు, లేదా ఒక వర్గాన్ని అయితే ఏదైనా చేయొచ్చు. ఇన్ని రకాల పీపుల్ ఈక్వల్ గా అందరూ ఈ బిజినెస్ చేస్తూ గ్రో అవుతున్నారంటే మామూలు అండి. అసలు ఆంబే కార్పొరేషన్ గురించి తలుసుకుంటే వాళ్ళు గబ్బురు పడుతుంది. ఏంటి, ఒక వ్యాపారం డెవలప్ చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు మెయింటైన్ చేయటమా, ఉన్న 450 ప్రోడక్ట్కి 1000 పైగా పేటెంట్ రైట్స్ ఉండటమా, ఏంటి ఆర్గానిక్ ఫార్మ్స్ మీద నో ఫ్లైట్ జోనా, ఏంటండి అసలు ఇవి తలుసుకుంటే. ఇలాంటి కార్పొరేషన్ మామూలు జస్ట్ కంపెనీలో అదే 4-5 లక్షల ప్యాకేజ్ వస్తేనే కోళ్ళని కోసి మేకలను కోసేసి పార్టీ చేస్తారే. ఫోర్బ్స్ దాంట్లో 32 ర్యాంక్ ఉన్నటువంటి ఒక కంపెనీలో ఒక డిస్ట్రిబ్యూటర్ గా నువ్వు ఒక పార్ట్నర్ గా బిజినెస్ చేసుకునేటువంటి అవకాశం వస్తే ఎలా ఉండాలండి, ఎంత ఎగ్జైటెడ్గా ఉండాలి. ఎక్కడన్నా బిజినెస్ ప్లాన్ చెప్పట ఆంబేనా అని అనగానే అయిపోతారా? ఆంబే గురించి చెప్పడానికి నిజంగా టంగ్ అది అదృష్టం చేసుకోవాలండి. వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. సో బ్రేక్ చేస్తే అది అర్థమవుతాయి. అండ్ నెక్స్ట్ మేము సెకండ్ చేసినటువంటిది సబ్మిషన్ అండి. Submission to yourself, submission to your family, submission to Amway Corporation, submission to BWT system, ఇవన్నీ అండి. ఎవరైతే ఈ అప్లైనర్స్, మెంటర్స్ అండ్ కార్పొరేషన్ సబ్మిషన్ లో ఉన్నారో వాళ్ళందరూ చూడండి, ఇప్పుడు సక్సెస్ అయిన పీపుల్ అంతా ఏం చెప్తున్నారు, we submitted to our mentors, మా మెంటర్స్ యొక్క హెల్ప్ వల్లే కార్పొరేషన్. ఎవరైతే వీటికి సబ్మిషన్ లో ఉంటారో వాళ్ళకి సక్సెస్ అనేటువంటిది చాలా సునాయాసంగా వస్తుందండి. సొంత ఆలోచనలు పెట్ట చెప్పాను కదా, నాకు 4 డిగ్రీలు ఉన్నాయి. అఫ్ కోర్స్ 4 డిగ్రీలు నేను ఏది బెస్ట్ కాదని డెసిషన్ తీసుకోవటానికి నాకు విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చింది. కానీ ఈ బిజినెస్ లో నా 4 డిగ్రీలు ఎందుకు పనికి రాలేదు, నేను దాన్ని ఉపయోగించలేదు కూడా. నాకు పనికొచ్చిందల్లా మెంటర్స్, BWW సిస్టమ్ అండి. జనం వెనక నేను పడినంత కాలం నాకు నోస్ వచ్చాయి. ఎప్పుడైతే జనం వెనక నేను పట్టం మానేసి అసలు వీళ్ళు మనకు పనికొస్తారా లేదో చెక్ చేసుకుందాం అంటే, ఎప్పుడైతే ఇప్పుడు మనం ఏదైతే సూపర్ ప్రాసెస్ అంటున్నామో మాకు తెలుసో తెలియక మేము బిగినింగ్ నుంచే ప్రాసెస్ లో వచ్చామండి. సో ఎప్పుడైతే ప్రాసెస్ ని మనం సీరియస్ గా అమలు చేస్తున్నామో వాట్ ఏ రిజల్ట్ అండి. చూడండి అసలు యాక్చువల్ గా దిస్ ఈజ్ ద స్టార్టింగ్ అండి, వార్మ్ అప్. ఇప్పుడు బిజినెస్ అంతా కూడా నెక్స్ట్ కమింగ్ 2 to 3 to 5 years లో చూడండి రాక్ ఎంత పెద్ద బిజినెస్ జరగబోతా ఉందో. ఇలాంటి యంగ్స్టర్స్ అంతా ఎక్కడున్నారని చూస్తే, ఇప్పుడు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ 60% అని చెప్తున్నాం కదా, రేపు గవర్నమెంట్ కనుక ఇండియన్ గవర్నమెంట్ 60% ఆఫ్ ద యూత్ ఎక్కడున్నారని వెతికితే ఖచ్చితంగా ఆంబేలో ఉన్నారని చూపించుకునేటువంటి లెవెల్ కి మన కార్పొరేషన్ చేయబోతా ఉంది. ఇట్స్ రియల్లీ ఆసమ్ అండి. ప్రాసెస్ మనమే కాదు, కంపెనీ కూడా మొదలు పెట్టింది. అరే నువ్వు వస్తావు, జాయిన్ అవుతావు, ఏం చేయవు ఎందుకురా, ముందు అందుకు నువ్వు అసలు ఏడిఆర్ కదా, ఏడిఆర్ నుంచి ఏడిఎస్ కావడానికి మినిమం ఇలా బిజినెస్ నేర్చుకొని ఇలా వెళ్ళమని చెప్పేసి. సో ఒకవేళ మనకు ప్రాసెస్ ఫాలో అవటం రాకపోయినా అట్లీస్ట్ ఈ పద్ధతిలో వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. ప్రాసెస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏం లేదండి, మన ఇంటికి వచ్చిన ఒక పనామని ప్రాసెస్ చేస్తామని చేయమని, ఏంటి నువ్వు రోజు వస్తావా రావా, మంచి బట్టలు ఉతుకుతావా ఉతకవా, నీట్ గా చేస్తావా, ఊరికే లీవ్స్ పెడతావా అని అడుగుతాం కదా. ఇక్కడ కూడా అదే కదా బాబు, ఇది ఒక లాంగ్ టర్మ్ బిజినెస్, ఒక 3 to 5 years గేమ్ ప్లాన్ ఆడటానికి రెడీనా కాదా,
మరి దీంట్లో కొన్ని మా పార్ట్నర్షిప్ హానరింగ్స్ కొన్ని ఉంటాయి, అవి చేస్తావా లేదా, ఇవి అడిగి తీసుకొస్తే అప్పుడు ఒకప్పుడు ఏంటి ఆమెలో ఎవరు దొరికితే వాళ్ళని తెచ్చి పెట్టేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆమెలో సెలెక్ట్ చేసుకొని తీసుకుంటున్నాం. అంటే వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆమ్వే అండి. సో వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ లీడర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ అండి. సో అండ్ యాజ్ వెల్ యాజ్ బీ విత్ ఎ ప్యాషన్ ఇన్ యాక్షన్ అండి. అప్లైనర్స్ మీరు అనుకోవచ్చు మరి ఇంత అంటే చాలా మంది సక్సెస్ కావాలి కదా, ఈ ప్రోగ్రామ్ ఒక 50 రోజులు చేయాలి కదా అని. నిజమే, ఇంత చెప్పిన కొద్దిమంది ఏంటంటే చెయ్యరండి. కంపెనీ ఇచ్చే సపోర్ట్ని చాలా సులభంగా తీసుకుంటారు. అప్లయన్స్ యొక్క టైంని, వాళ్ళ శ్రమనంతా కూడా చాలా లైట్గా తీసుకుంటారు. అలాంటి పీపుల్ ఇక్కడే కాదండి, ఎక్కడ కూడా కారు. కాబట్టి అప్లైనర్ని ఉపయోగించుకోవడం యాక్షన్లో. చాలా మంది నేను ప్యాషన్తో బిల్డ్ చేస్తాను అంటారు. ఈ వారంలో ఎన్ని ప్లాన్లు చెప్పామంటే 1-2, అదే ప్యాషనా? ప్యాషన్ అంటే ఏంటి? అట్ ఎనీ కండిషన్ మేము ప్యాషన్తో చేసామని ధైర్యంగా చెప్తున్నాం. మేము ప్యాషన్తో చేసామండి. తన హాస్పిటల్లో ఉంటే ప్యాషన్తో చేసాం, అండ్ తన స్పైన్ ఆపరేషన్ అయిపోయి భయంకరంగా హాస్పిటల్లో ఉంటే ప్యాషన్తో చేసాం. మా టీం ప్యాషన్తో చేశారు, ప్యాషన్తో సపోర్ట్ చేశారంటే దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ద ప్యాషన్ అండి. ప్యాషన్ అంటే ఏదో అన్ని ఫ్రీగా ఉన్నప్పుడు చేయటం కాదు, అట్ ఎనీ కండిషన్ యూ హ్యావ్ టు డూ ఇట్ అండి. సో దట్ ఈస్ ఆ ప్యాషన్ సంబంధించి. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా ఉంది, కానీ సో ఇంతకంటే అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ మీకైతే ఎక్కడ దొరకదండి. సో ఇంత వండర్ఫుల్ మెంటర్స్. అండ్ చూడండి, సతీష్ రెడ్డి గారు మెంటర్ యుఎస్ఏ నుంచి మాకు ఒక నాసాలో చీఫ్ ఇంజనీర్ ఏంటి, వరప్రసాద్ గారి సహాయంతో మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండి, మా ఇల్లేమి రాజభవనం కాదండి, వెరీ సింపుల్ 2 bedrooms ఒక మామూలుగా ఉంటది. అలాంటి మా ఇంట్లో ఉండి 2 రోజులు ఎంటైర్ మా లైఫ్ని మార్చేశారండి. మా యూటర్న్ అసలు మేము ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. అంత వండర్ఫుల్ పర్సన్ ఎక్కడ ఉంటారు? బయట సొసైటీలో నువ్వు ఎదుగుతుంటే కిందకి లాగాలని చూస్తారు, నువ్వు ఎదుగుతుంటే తట్టుకోలేని పరిస్థితి. కానీ ఇక్కడ నువ్వు ఎలా ఎదగాలి, అక్కడ యుఎస్ఏలో ఉండి నా గురించి ఆలోచిస్తున్నారు, వైజాగ్లో ఉండి వరప్రసాద్ గారి కుటుంబం నా గురించి ఆలోచిస్తున్నారు, పెనుబల్లో ఉండి నా గురించి ఆలోచిస్తున్నారు, విజయవాడలో ఉండి రాజు గారు నా గురించి ఆలోచిస్తున్నారు, అండి యుఎస్ఏలో ఉండి మురళి గారు మా గురించి ఆలోచిస్తున్నారు. ఇదేనండి ఇందులో ఉన్నటువంటి అద్భుతం. అందుకే ఇందులో ఎవరైనా అవ్వచ్చు. నీకంటూ ఒకే ఒక అర్హత ఏంటంటే జస్ట్ నీకు 18+ years నిండి ఉంటే చాలు, అంతే. చెయ్యాలనే కసి ఉంటే చాలు, అంతే. అది లేని వాడిని మేమేమి లెవెల్ ఆఫ్ అంబిషన్, నీ లెవెల్ ఆఫ్ అంబిషన్ బట్టి ఆల్ దీస్ గ్రేట్ లీడర్స్ అండ్ అట్లానే అప్కమింగ్ లీడర్స్ వాళ్ళంతా ఎవరో కాదు, ఒక కమిట్మెంట్ తోటి ఎస్ నేను చేస్తాను, కంపెనీ ఇంత కోటాను కోట్లు నా కోసం ఖర్చు పెడతా ఉంది, ఇంకా కొత్త ప్లాన్ చేస్తా ఉంది. చూడండి అసలు ఎవరండి ఇన్స్టాగ్రామ్ ప్రోగ్రాంలో తీసుకొచ్చి సిల్వర్ అండ్ అప్కి నువ్వు ఇన్స్టాగ్రామ్ ఇలా చేసుకోవాలి, నువ్వు సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి, ఎవరు చెప్తారండి ఇవాళ? అసలు చూడండి, నెక్స్ట్ కమింగ్ 1 yearలో సోషల్ మీడియాను మనం దుమ్ముగా వాడుకుంటూ కోటీశ్వర్లు అయిపోవటం అనమాట. సో రియల్ గా కనుక నేను చెప్తున్నానండి, చెప్పాం కదా మాకు 40-45 lakhs అంటే ఒక 5 yearsలో దాని నుంచి ఆల్మోస్ట్ ఆల్ బయటకు వచ్చేటట్టు చేశారంటే ఈ కంపెనీలో ఎంత పొటెన్షియాలిటీ ఉందో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. రియల్ గా మా లైఫ్ ఈ రోజు స్టార్ట్ అయినట్టుగా మేము ఫీల్ అవుతాం ఏ రోజు కూడా. అండ్ రియల్ గా మాకు అవన్నీ పోయి నిన్న బోనస్ పడ్డది కదా, వెరీ 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 హ్యాపీ అనమాట. వాట్ ఏ బోనస్ అండి. బోనస్ ఎంతో నేను చెప్పను కానీ నేను 3 years 3-4 years శాలరీ ఓన్లీ బోనస్ రూపమే అండి. దానికి నేను పెట్టింది